హాయ్, అది నేను, నా చెల్లి. నా పేరు దుర్గాప్రసాద్. మా చెల్లి ప్రమీల. మాది ఒక చిన్న ఫ్యామిలీ. ఎంతో ఆడుతూ పాడుతూ వెళ్తున్న మా సమయం. మా చిన్ననాటి నాకు చెల్లి, చెల్లికి నేను. అలా జరుగుతున్న సమయంలో మా అమ్మ పేరు చెప్పలేదు కదా, వరలక్ష్మి. మేమంటే ఎంతో ఇష్టం, అందులో నేనంటే ఇంకా ఇష్టం. మా అమ్మ పేరు వరలక్ష్మి కదా, చూడండి. మేమంటే ఎంత ఇష్టం అంటే మాటలో చెప్పలేనంత ఇష్టం. ఆలన పాలన చూసుకుంటే మా అమ్మ మేమంటే ఎంత ఇష్టం అంటే తన రెండు కళ్ళు అంటారు. మేము స్కూల్ నుంచి రాగానే ఎంతో ఆప్రతంగా చూసుకునే మా అమ్మ. నా చెల్లి చేసే అల్లరి నేను. ఎంతో అన్యాయంగా జరుగుతున్న సమయం. ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్న మా జీవితం. నా మీద అది, దాని మీద నేను సాడీలు చెప్పుకుండేవాళ్ళం. ఏదేమైనా మా అమ్మ అయితే నేనంటే చాలా ఇష్టం. ఎంత ప్రేమ అంటే నేనంటే అంత ప్రేమ. మా చెల్లి చేసే అల్లరి నా మీద చెప్పే చాడీలు ఏదైతేనేముంది, మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని చెప్తే మా అమ్మ. ఎప్పుడన్నా సరే ఎవరి దగ్గర తలదించుకోద్దని చెప్పే మా అమ్మ ప్రతిరోజు చెప్పే మాట. ఇంకా నేనైతే తిరిగి చూసుకోవసరం లేదు. మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టం. అలా కొన్ని రోజుల తర్వాత మేము ఆడుకున్న సమయంలో మా నాన్న వచ్చాడు. వచ్చి మా అమ్మకి ఏదో చెప్పాడు. ఈలోపు మా అమ్మ మమ్మల్ని పిలిచింది. మీ స్కూల్స్ ఏంట్రా సంగతులు ఎలా ఉన్నాయి ఏంటని అడిగింది. ఆడుకుంటున్న సమయంలో మా నాన్న వచ్చాడు. మళ్ళీ మా చెల్లికి అంటే మా నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న వచ్చాడు అని చెప్పుకుంటూనే వెళ్ళింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుకోకుండా ఒకరోజు మా నాన్న మా అమ్మని వేరే ఊరు వెళ్తున్నాం, మన ఊరు వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు. అప్పుడు ఏ ఊరో మనకు తెలియదు కదా, వెళ్తున్నాం అని చెప్పేసి తాళం వేసి బయలుదేరాం. వైజాగ్ మా నాన్నగారి ఊరు అది. అదే నా కాకినాడని విడిచి నేను వెళ్తున్న ఫస్ట్ టైం ఊరు అనుకుంటా, నాకు తెలిసిన మట్టికి. మనకు తెలియదు కదా ఆ ఊరు ఎలా ఉంటుందో. వైజాగ్ వెళ్ళి అలా గడిచిపోతున్న సమయంలో కొన్ని నెలలకి ఒక అతిథి వచ్చారు మా ఇంటికి. అదే మా చిట్టి చెల్లి. కానీ